కార్తీక పురాణము 4వ అధ్యాయం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీవాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం త్రిశక్తిరూపిణీమాంబాం దుర్గాం చండీం నమామ్యహం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దీపారాధన మహత్యం. జనక మహారాజు నదీ స్నాన మహిమ విన్న తరువాత వశిష్ఠుల వారిని చూచి, ఓ మహాత్మా, అమృతం వంటి మీ మాటలు వింటుంటే ఎంతో పరవశత్వం కలుగుతుంది. ఎంత విన్నప్పటికీ తనివి తీరడం లేదు. కార్తీక మాసంలో నేయే వేల్పులను ఉద్దేశించి వ్రతం చెయ్యాలో నా యందు దయ ఉంచి చెప్పమని కోరుతున్నాను. నాకు కార్తీక మాసం ప్రభావం వివరించమని ప్రార్థించాడు. వశిష్ఠుల వారు అతని ప్రార్థన మన్నించి కార్తీక మాస మహత్యాన్ని వివరించతొడంగారు. మహారాజా, సకల పుణ్యాన్ని ప్రసాదించే కార్తీక మాస ప్రభావం గురించి చెబుతాను, శ్రద్ధగా విను. ఈ చరిత్రను వినడం వల్ల సకల కలుషాలు కరిగిపోతాయి, సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో ఈశ్వర ప్రీతి కొరకు దీపారాధన చేసినట్లయితే సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. గోపుర ద్వారంపున గాని లింగాగ్రమున గాని ఆవునేతితో దీపారాధన చేసిన వారు పుణ్యాల రాశియు అన్ని ధర్మాలు తెలిసిన వారును ధర్మాత్ములను అవుతారు. ఆవునేయి ఉపయోగించే శక్తి చాలని వారు తిలతైలం అంటే నువ్వుల నూనెతో కానీ తుదకు ఇప్ప నూనెతో కానీ నారింజ నూనెతో కానీ ఈశ్వరునికి దీపారాధన చేయవచ్చును. వీటిలో ఏదో ఒకటి దొరకనప్పుడు ఆఖరికి ఆముదంతోనైనా సరే దీపారాధన చేయవచ్చును. కేవలం పుణ్యం కొరకు కానీ ఏదైనా ఫలాన్ని ఆశించి కానీ ఆర్భాటం కోసం కానీ పేరు ప్రఖ్యాతుల కొరకు కానీ ఏ విధంగానైనా సరే తెలిసి చేసినా తెలియక చేసినా దీపారాధన మహత్యం పొందగలుగుతారు. దీనికి చక్కని ఇతిహాసం ఉంది, చెబుతాను విను. పూర్వకాలంలో పాంచాల దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు అష్టభోగాలు అనుభవిస్తున్నాడు. సంపదలో కుబేరునికి మించిపోయాడు. అతడే తన భోగభాగ్యాలు కలిగి ఉన్నప్పటికీ సంతానం లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోయింది. అపుత్రస్య గతిర్నాస్తి. బిడ్డలు లేని వారికి పద్ధతులు కలగవనే విశ్వాసం వలన సంతానం పొందాలని అనేక వ్రతాలు దానాలు చేశాడు. చివరకు గోదావరి నదీ తీరం చేరుకుని అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ రాజు ఈ విధంగా తపస్సు చేసుకుంటూ ఉండగా గోదావరిలో స్నానం చేసే సంకల్పంతో పైప్పలుడనే మునీంద్రుడు వచ్చి తపస్సు చేసుకుంటూ ఉన్న రాజుని చూచి, రాజా, నీవెందుకు తపస్సు చేస్తున్నావని అడిగాడు. రాజ సత్యవ్రతుడైన పైప్పల మహామునికి నమస్కరించి తన తపోకారణాన్ని వివరించాడు. అది విన్న మహాముని దయగలవాడే, మహారాజా, కార్తీక మాసంలో స్నాన జప దానాదులు చెయ్యి. సాయంకాలం శివాలయంలో దీపారాధన చేసినట్లయితే నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పి దీవించి వెడలిపోయాడు. మహారాజు ముని పలుకులను శిరసా వహించి సంతోషంతో రాజధానికి చేరుకుని కార్తీక మాసంలో సదాశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు. నిత్య దీపారాధన గావించాడు. ఆ మహిమ వలన పట్టపురాణి గర్భవతి అయ్యింది. ఒక శుభలగ్నంలో పుత్రోదయం అయ్యింది. రాజు ఆనందానికి మెరలేదు. ఆ శుభ సందర్భంలో బ్రాహ్మణులకు వస్త్రమాల్యాదులను రత్నభూషణాదులు సమర్పించి సంతృష్టిపరిచాడు. వారి అనుమతితో తన బిడ్డకు శత్రుజిత్తు నామకరణం చేయించాడు. శత్రుజిత్తు శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుతూ రూపలావణ్యాలు గల సూర్యుడు అయ్యాడు. యుక్త వయస్సు వచ్చిన తరువాత ధనమదంతో వారంగానలోలుడయ్యాడు. గురువుల్ని ద్విజుల్ని ద్వేషించేవాడు, మంచి వాళ్లను నిందించేవాడు, పరాధార సంగమాసక్తి కలవాడయ్యేను. జాతి సంక్రమాన్ని ప్రోత్సహించేవాడయ్యాడు. ఆ పురంలోనే ఒక బ్రాహ్మణుని భార్య ఉంది. తుమ్మిదల వలె నల్లనైన ముంగురులతో, నిండు చందమామ వంటి ముఖముతో, చేపకండ్ల వంటి కండ్లతో, చిగురాకు వంటి పెదవులతో, చిలుక పలుకుల వంటి లేత చిగురు పాదాలతో,
మదపు టేనుగు యొక్క కుంభస్థలాన్ని పోలిన పాలిండ్లతో, ఇసుక తిండిల వంటి పెరుదులతో, అరటి స్తంభాల వంటి తొడలతో, సన్నని నడుము కలిగి మిక్కిలి సౌందర్యముతో రతీదేవిలా చూపరుల దృష్టిని ఆకర్షిస్తున్న ఆమె ఒక రోజున రాజకుమారిని కంటపడింది. ఆమె రూప సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఆమె పొందు కోరాడు. ఆమెను సమీపించి తన కోరిక చెప్పాడు. ఆమె కూడా ఆ రాజకుమారుని అందచందాలకు ఆశ్చర్యపోయింది. అతని కోరికను కాదనలేకపోయింది. ఇరువురూ ఒక సంకేత స్థలాన్ని ఏర్పరచుకున్నారు. ఆ ద్విజకాంత రాత్రివేళ తన భర్త నిద్రించిన తరువాత ఒంటరిగా రాజగృహానికి పోయి రాజపుత్రునితో ఆనందముగా గడిపి భర్త బేల్కొనక ముందే ఇంటికి చేరుకునేది. ఈ విధంగా కొంతకాలం జరిగినది. ఆ అభిసారిక విషయము నలుగురికి తెలిసినది. ఆమె ప్రవర్తనను భర్త కూడా అనుమానించాడు. ఆమె చేస్తున్న పనిని గమనించగలిగాడు. ఏ విధముగానైనా ఆమెను యమపురికి పంపించుటయే సరియైన మార్గమని నిశ్చయానికి వచ్చాడు. సమయం కొరకు నిరీక్షిస్తున్నాడు. భర్త గమనించాడని కొంత జాగ్రత్త పడింది. ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజున ఆ ద్విజకాంత శివాలయంలో దీపారాధన చేయాలని వెళ్ళింది. అదే సమయానికి రాజకుమారుడు కూడా శివాలయానికి వచ్చాడు. ఇద్దరి కండ్లు కలిశాయి. కామానికి నియమం ఉండదు. వాళ్ళిద్దరూ ఆ గుడిలోనే తమ కోరిక తీర్చుకోవాలనుకున్నారు. ఆమె తన చీరకొంగు చించి వత్తి చేసి ఆముదం పోసి సదాశివునికి దీపారాధన చేసి రాజకుమారునికి సైగ చేసి ఇంటికి చేరుకున్నది. రాజకుమారుడు తన కొరకు దేవాలయంలో వేచి ఉంటాడు కాబట్టి భర్త ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురుచూచింది. అనుమానంతోనూ అవమానంతోనూ కృంగిపోతున్న ఆమె భర్త ఆమెలోని కంగారు గమనించి నిద్ర ముంచుకు వస్తున్నట్లు నటిస్తూ దొంగ నిద్రపోయాడు. ఆమె తన భర్త నిద్రించున్నట్లు రూఢీ చేసుకుని రహస్యంగా శివాలయానికి చేరుకున్నది. దీపపు ప్రమిద నిండుగా ఆమిదము పోసి వత్తి పెద్దగా చేసి దీపాన్ని ప్రజ్వలింపచేసి ఆ వెలుగులోనే రాజకుమారునితో సరసల్లాపాలాడుతూ ఆనందాబ్దిలో మునిగిపోయింది. ఆమెను వెన్నంటి వచ్చిన ఆమె భర్త మెల్లగా తలుపులు బిగించి కత్తితో భార్యను పొడిచి తర్వాత రాజకుమారుణ్ణి హత్య చేశాడు. రాజకుమారుడు చనిపోయే ముందు కోపంలో ఆ బ్రాహ్మణుణ్ణి చంపివేశాడు. ఈ విధంగా ముగ్గురు ఒకే మారు కార్తీక పౌర్ణమి సోమవారం నాడు చనిపోయారు. ప్రాణాలు తీసుకుపోవడానికి యమలోకం నుండి యమభటులు పాసాయుధాలు పట్టుకుని వచ్చారు. శివలోకం నుండి శివకింకరులు కూడా వచ్చారు. శివదూతలు రాజకుమారుణ్ణి, బ్రాహ్మణ భార్యను విమానం మీద కైలాసం తీసుకుని పోయారు. భీకరాకారులైన యమభటులు ఆ బ్రాహ్మణుణ్ణి కాళ్ళు చేతులు కట్టి యమలోకం ఈడ్చుకుపోతున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు యమభటులను చూచి, ఓ యమదూతలారా, ఏమిటి మీ ఆగడం? మీరు పొరబడి ఉంటారు. రాజపుత్రుడు నా భార్య పాపాత్పురాలు. వాళ్ళు విమానం మీద కైలాసం పోవడం ఏమిటి? సదాచార సంపన్నుడైన నన్ను మీరు తీసుకుని పోవటంత పాపం నేను ఏం చేశాను? మంచివాళ్లకు శిక్ష, చెడ్డవాళ్లకు మహాగౌరవం కలుగుటకు కారణం ఏమిటో అర్థం కావటం లేదు అన్నాడు. యమదూతలు చిరునవ్వులు నవ్వుకుంటూ, ఆ బ్రాహ్మణ జీవితో, బ్రాహ్మణోత్తమ, నీ ఇల్లాలు దురాచార పరాయణ అయినప్పటికీ, మోహం కలది అయినప్పటికీ తన చీరకొంగుతో వత్తి చేసి దీపారాధన చేసింది. ఆ రాజకుమారుడు పరాదాభిలాష చిత్తతో కూడిన వాడైనప్పటికీ నూనెను పాత్రలో పోశాడు. తైలవర్తిక ప్రభావం వలన వాళ్ళిద్దరి యొక్క పాపాలు నశించిపోయాయి. కార్తీక సోమవారం నాడు అజ్ఞానం చేతనైనా దీపారాధన చేసినవాడు యోగీంద్రుడవుతాడు అన్నాడు. శివలోకం పోతూ ఉన్న రాజకుమారుడు వాళ్ళ సంభాషణ విని జాలిపడి కార్తికేందు వానరాన తాను పెట్టిన దీపపాత్రపు ప్రమిదం ఆ బ్రాహ్మణునికి ఇచ్చాడు. దాని వలన ఆ బ్రాహ్మణుడు యమపాసం నుండి తప్పించుకుని తానును దివ్య విమానరూఢుడై కైలాసం చేరుకున్నాడు. అందువలన కార్తీక మాసంలో తప్పకుండా దీపారాధన చెయ్యాలి. ఈ విధంగా చేయని వాళ్ళు రౌరవం అనే నరకం పొందుతారు. కార్తీక మాసం అంతా శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపమాలలు ఉంచి ఆరాధన చేసేవారికి దివ్యజ్ఞానం కలుగుతుంది. తన్మూలంగా పునర్జన్మరహితమైన పరమపదం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ తమ శక్తి కొలది శివకేశవుల ప్రీతికై దీపారాధన చేయడం వలన పాపాలు తొలగిపోతాయి. అందువలన రాజేంద్ర, నీవును కార్తీక మాసంలో ఈశ్వరాలయానికి దీనికి తోరణాలు కట్టించు. నీకు అన్ని పాపాలు హరించిపోవటయే కాక ముక్తి కూడా కలుగుతుంది అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 4వ అధ్యాయం సంపూర్ణం.